హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 44. మాయ పాల గ్లాస్ పట్టుకొని రూమ్లోకి వచ్చేసరికి రిషి సీరియస్గా చూస్తూ కనిపించడంతో భర్త వైపు చూడకుండా నే వెనక్కి తిరిగి డోర్ దగ్గరికి వేసేసి లాక్ చేసి భర్త దగ్గరికి వచ్చింది. నువ్విలా వస్తే నేను నీకు పడిపోతాను అని నువ్వు అనుకుంటున్నావా? అడిగాడు రిషి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇందాకటి వరకు నాకు కూడా తెలీదు రిషి గారు. ఈరోజు మీకు నాకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు అని నేను కూడా షాక్ అయ్యాను. నాకు ముందే తెలిసి ఉంటే నేను ఏదో ఒక విధంగా ఆపేసేదాన్ని. కానీ నాకు ఆ స్కోప్ లేకుండా పోయింది. అండ్ నేను ఇప్పుడేమీ మిమ్మల్ని ఇలా వచ్చి గట్టి పడేయాలి అనుకోలేదు. అంత చీప్ మెంటాలిటీ కూడా కాదు నాది. కానీ ఇక్కడున్నన్ని రోజులు అమ్మ వాళ్ళు మనం హ్యాపీగా ఉన్నాము అనుకోవాలి కదా. అందుకే మాట్లాడకుండా రూమ్లోకి వచ్చాను. మీరు మీకు రాత్రి పాలు తాగే అలవాటు ఉంటే ఈ పాలు తాగేసి పడుకోండి. లేదు అంటే అక్కడే పెట్టేయండి. నాకు పాలు తాగే అలవాటు లేదు అంటూ పాల గ్లాస్ అక్కడ పెట్టేసి వెళ్ళి సోఫాలో పడుకుంది మాయా. మాయా వైపు 2 క్షణాలు చూశాడు. తనలో ఏదో తెలియని ఒక కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే కొన్ని క్షణాలు యశ్వంత్నే మైండ్లోకి మెదిలాడు. సరైన అన్న చెల్లెలు అనుకుంటూ పాలు తాగేసి లైట్ ఆఫ్ చేసి పడుకుండిపోయాడు రిషి కూడా. ఇక్కడ రూమ్లోకి వచ్చిన యశ్వంత్కి మిథున కనిపించడంతో, ఏంటి శ్రీమతి గారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు యష్, అది మనం సండే బయటికి వెళ్దామా అడిగింది మిథున. సండే బయటికా? ఎక్కడికి? మా ఆయన్ని తీసుకొని లేపుకెళ్ళిపోవాలి అనుకుంటున్నా. నీకేమన్నా అభ్యంతరం ఉందా అడిగింది మిథున భర్త చుట్టూ చేతులు వేస్తూ. అంత లేదులే గాని మూసుకొని చెప్పు, ఏంటి మ్యాటర్? అబ్బా, నా ప్లాన్ ఏదో నాకు ఉంటుంది. అన్నీ అలా చెప్పకూడదు యష్. ముందు నువ్వు నాకు చెప్పు. సండే మనం వెళ్దాం. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత వస్తాము. నీకు ఓకే కదా? నాకు ఓకే మేడం అన్నాడు యశ్వంత్. నాకొక డౌట్ ఉంది, అడగొచ్చా నిన్ను అడిగింది మిథున భర్త వైపు చూస్తూ. ఏంటో అడగవే అడిగాడు యశ్వంత్. అప్పుడు సియా ఫోటోకి దండ వేసింది నువ్వే. మరి నిన్న సియా ఫోటోకి ఉన్న దండ తీసేసింది నువ్వే. ఎందుకు తీసేశావు అడిగింది మిథున భర్త వైపు చూస్తూ. అబ్బా, ఇదేంటి ఇలా అడుగుతుంది, ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ. అది అది అప్పుడంటే రిషిగాడు సియాని చనిపోయింది, ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో అలా చేశాను. కానీ ఇప్పుడు మాయా ఇంకా రిషిల పెళ్ళి అయిపోయింది కదా, అందుకే ఇంక దాని అవసరం లేదనిపించింది. అందుకే. అండ్ నాకు కూడా ప్రతిసారి ఆ ఫోటోని చూస్తూ ఉంటే ఏదోలా ఉంది. అందుకే అన్నాడు యశ్వంత్. నిజంగా అంతేనా? లేదంటే ఇంకేదైనా ఉందా నా నుంచి దాస్తూ అడిగింది మిథున డౌట్గా. అయినా నీ నుంచి దాయడానికి ఇంకేముంటుందే అడిగాడు యశ్వంత్ లైట్గా తడబడుతూ. సర్లే, ఎప్పుడో అప్పుడు బయటకైతే వస్తుంది కదా, అప్పుడు చెప్తా నీ పని అంటూ భర్త వైపు చూస్తూ. మాయా రిషి అన్నయ్య ఇద్దరూ తొందరగా ఒకటైపోతే బాగుంటుంది కదా యష్ అడిగింది మిథున. బాగుంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు యశ్వంత్. ఏంటో, అది పెళ్లి చేసుకుంది కానీ పెళ్లి చేసుకున్నాను అన్న సంతోషం కంటే రిషి అన్నకి భయపడుతూనే ఉంది. అది నాకు అందుకే దాని విషయంలో బాధగా అనిపిస్తుంది అంది మిథున. మిథున, ఏది కూడా శాశ్వతం కాదు, అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం. నేను ఎలాంటి వాడిని, లైక్ నా పాస్ట్ గురించి నీకు తెలుసు. ఎంతమంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయో కూడా నీకు తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత నువ్వే నన్ను ప్రేమించావు, నన్ను మార్చుకున్నావు. అలాంటిది రిషి మనసు నా చెల్లి మార్చలేదు అంటే నాకు చాలా ఫన్నీగా ఉంటుంది. వాడు ఒక్కసారి సియా చనిపోయిన డ్రామాలో నుంచి బయటికి వచ్చేస్తే, ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేస్తే చాలు, మాయాని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ని నిజం చెప్పనా? అప్పుడు మాయాకి అమ్మ, నాన్న, నేను, నువ్వు, ఆర్య, శౌర్య మనందరం పంచిన ప్రేమకి 100 రెట్లు ఎక్కువ ప్రేమను పంచుతాడు.
మనమంతా గుర్తుకు కూడా రాము. తనకి అంత బాగా ప్రేమిస్తాడు అన్నాడు యశ్వంత్. భర్త మాటల్లో రిషి గురించి వింటూ ఉంటే అతను తొందరగా మారాలి అని మనసులోనే 1000 దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంది మిథున. ఇక భార్యతో మాట్లాడుతూ అలా నిద్రలోకి జారుకున్నాడు యశ్వంత్. యశ్వంత్ గుండెల మీద తల పెట్టుకొని హాయిగా పడుకుంది మిథున కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ లక్ష్మి గారు ఉదయాన్నే వెళ్ళి రూమ్ డోర్ తట్టడంతో ముందుగా మేల్కొన్నాడు రిషి. బయట మాయాని పిలుస్తూ ఉంటే లేచి కూర్చొని బద్ధకంగా భార్య కోసం చూశాడు. రాత్రి సోఫాలో పడుకున్నది కాస్త ఇప్పుడు చూస్తే నేల మీదకి వచ్చేసి ఉండటం చూసి పాపం అనిపించింది రిషికి 2 క్షణాలు. నా వల్ల అనవసరంగా ఇది కింద పడుకుంది అనుకుంటూ మాయా మాయా నిద్రలే, ఆంటీ మిథున డోర్ కొడుతున్నారు అంటూ భార్యని నిద్రలేపాడు రిషి. నిద్రలేస్తూనే తన భర్త వైపు చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ రిషి బావా అంది మాయ అన్నీ మర్చిపోయి. మాయ కల్మషం లేని నవ్వు చూస్తూ ఉంటే తనకి తెలియకుండానే రిషి పెదాలు అందంగా విచ్చుకున్నాయి. 2 క్షణాలకి మొత్తం అంతా గుర్తొచ్చి వాస్తవంలోకి వస్తూ లేచి సరిగ్గా నిలబడింది మాయా. ఆంటీ ఒకటే డోర్ తడుతున్నారు అన్నాడు రిషి. నేను చూసుకుంటాను అంటూ అద్దం ముందుకి వెళ్ళి తన చీరని నలుపుకొని పూలని సాగతీసి జుట్టు మొత్తాన్ని పిచ్చి పిచ్చిగా రబ్ చేసుకొని తనని తాను ఒకసారి అద్దంలో చూసుకొని అప్పుడు వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. లక్ష్మి గారు నలిగిన కూతుర్ని చూసి తన నుదుటిన ముద్దు పెట్టుకొని ఫాస్ట్గా తలస్నానం చేసిరా తల్లి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మిథున అనుమానంగా మాయా వైపు చూసింది. మాయ వెర్రి నవ్వు ఒకటి నవ్వుతూ డోర్ దగ్గరికి వేసేసింది. ఏ పిచ్చి, ఇప్పుడెందుకు అలా చేస్తున్నావు అడిగాడు రిషి అయోమయంగా. అంటే మన మధ్య ఏమీ జరగలేదు అని అమ్మ వాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు. అందుకే మన మధ్య ఏదో జరిగింది, మనం హ్యాపీగానే ఉన్నామని వాళ్ళు అనుకోవాలి అని ఇలా చేశాను. అంతేకాని ఇంకేదో ఉద్దేశంతో కాదు. మీరు కొంచెం సేపు బాల్కనీలో ఉంటే నేను ఫ్రెష్ అవ్వాలి. నేను ఫ్రెష్ అవ్వగానే మిమ్మల్ని పిలుస్తాను. అంటే ఈ రూమ్కి వేరేగా డ్రెస్సింగ్ రూమ్ లేదు. అందుకే మీరు బయటకు వెళ్తే బాగుంటుంది అంది మాయ రిషి వైపు కాకుండా ఏటో చూస్తూ. సరే అంటూ అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు రిషి. వెళ్తున్న రిషి వైపు చూసి ఒక నిట్టూర్పు విడిచి డ్రెస్ తీసుకొని స్నానానికి వెళ్ళిపోయింది. ఇక స్నానం చేసి వచ్చి గదిలోనే చీర కట్టుకొని అప్పుడు బాల్కనీ దగ్గరికి వచ్చింది. కింద గార్డెన్ అంతా చూస్తూ ఉండడం చూసి తలుపు మీద 2 సార్లు కొట్టింది. రిషి వెనక్కి తిరిగి చూసేసరికి నిండుగా చీరలో తన భార్య కనిపిస్తూ ఉంటే 2 క్షణాలు అలా ఉండిపోయాడు. ఇంక రావచ్చు మీరు అంటూ మీరు కూడా ఫాస్ట్గా రెడీ అయితే బాగుంటుంది అంటూ తిరిగి అద్దం దగ్గరికి వచ్చి బొట్టు పెట్టుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది మాయా. కూతురు కిందకి రాగానే తన చేతికి కాఫీ ఇచ్చారు లక్ష్మి గారు. కాఫీ తాగేసి తండ్రితో తన అన్నలతో కూర్చొని ముచ్చట్లు పెట్టింది మాయా. మిథున వెళ్ళి మాయాని పిలు అంటూ లక్ష్మి గారు చెప్పడంతో ఇక వెంటనే వెళ్ళి ఆడపడుచుని పిలిచింది మిథున. కిచెన్లోకి వచ్చింది మాయా. వెళ్ళి రిషికి కాఫీ ఇచ్చేసిరా అంటూ కూతురి చేతిలో కాఫీ కప్ పెట్టడంతో ఇక మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళింది మాయా. రిషి అప్పుడే స్నానం చేసి టవల్లో బయటికి వచ్చాడు. సరిగ్గా అదే టైంకి లోపలికి వెళ్ళింది మాయా కూడా. రిషి బేర్ బాడీని అలా చూస్తూ కొన్ని క్షణాలు తనకి తెలియకుండా అలా ఉండిపోయింది మాయా. మాయా రావడాన్ని కొన్ని క్షణాల తర్వాత చూసి భార్య వైపు చూశాడు. రిషి చూపులకి తడబడుతూ అమ్మ కాఫీ ఇచ్చిరమ్మని చెప్పింది అంటూ కాఫీ కప్ అక్కడ టేబుల్ మీద పెట్టేసి త్వరగా వస్తే టిఫిన్ తినేసి అన్నయ్యతో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఉంటే మళ్ళీ మీకు ఏదో ఒకటి అవుతుంది, లైక్ టైం వేస్ట్. మీరు ఇక్కడ కంటే ఆఫీస్లోనే ప్రశాంతంగా ఉంటారు కాబట్టి చెప్తున్నాను అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది మాయా. మాయా ప్రవర్తన చాలా కొత్తగా అనిపిస్తుంది రిషికి.
ఇక భార్య తెచ్చి ఇచ్చిన కాఫీ తాగేసి రెడీ అయ్యి అక్కడి నుంచి కిందకి వచ్చేశాడు రిషి. రిషి, నువ్వెక్కడికైనా వెళ్తున్నావా? అడిగారు ప్రకాష్ గారు. అది ఆఫీస్కి వెళ్ళాలి కదా అంకుల్. పెళ్ళయి 2 డేస్ అయింది కదా నాన్న. ఒక 1 వీక్ 10 డేస్ లీవ్ తీసుకో. మాయతో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళు అన్నారు ప్రకాష్ గారు. ఆ మాటకి రిషి కొంచెం ఇబ్బంది పడడం గమనించిన యశ్వంత్, డాడీ, అది నేనే చెప్పాను ఒక 15 డేస్ వాడిని ఆఫీస్కి రమ్మని. ఆ తర్వాత మాయాని తీసుకొని ఎక్కడికైనా బయటికి వెళ్తాడు. అంటే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది. ఫస్ట్ నుంచి కూడా రిషిని హ్యాండిల్ చేస్తున్నాడు. అందుకే మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మినిట్లో వాడు లేకపోతే మొత్తం క్లమ్జీ అయిపోతుంది. అందుకే అన్నాడు యశ్వంత్. ఓహో, అలాగా, అయితే ఓకే అన్నారు ప్రకాష్ గారు. ఇక మిథున అందరికీ టిఫిన్ వడ్డించడంతో రిషి, యశ్వంత్ ఆఫీస్కి, ప్రకాష్ గారు వేరే పని మీద బయటికి, ఆర్య, శౌర్య కాలేజ్కి వెళ్ళిపోయారు టిఫిన్ తినేసి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.